మామిడి చెట్లు అయితే మొగ్గ పువ్వు పిందె స్టార్ట్ అయ్యింది. చిన్న చిన్ని పుల్లి పిందెలు అయితే వచ్చేసాయి. సీజన్ వచ్చేసింది అనమాట. ఈ మొగ్గ ఎంత విడుతుందో, ఎంత పువ్వు నుంచి కాయ వస్తుందో చూడాలి. మనం ఎంత బలం ఇచ్చి నీళ్ళు ఇచ్చి టైం టు టైం ఎంత మేనేజ్ చేసినా ఇవ్వాల్సినవన్నీ ఇచ్చినా కూడా మనకి నేచర్ కూడా ఆశీర్వదించాలి కదా. కాలం కలిసి రావడం అంటారు కదా. కాయ రాలిపోకుండా ఇదిగోండి ఇక్కడైతే అప్పుడే కొంచెం పెద్ద పెద్ద అయ్యాయి. ఇంకా ఉన్నాయి చెట్టు చుట్టూతో ఇలాంటివి ఇంకా ఉన్నాయి. మనకి కాలం కూడా కలిసి రావాలి కదా. కాయలు నిలబడాలంటే ప్రకృతి కూడా మనకు సహకరించాలి కదా. మన అదృష్టం. ఇంకా కొంత మొగ్గ దశలో ఉంది, కొంత పువ్వు విడతాంది, కొంత చిన్ని పిందెలు కూడా వస్తున్నాయి. చెట్టు అంతా ఇలాగే ఉంది. మనకి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా చక్కగా అంతా కలిసి వస్తే బోళ్ళు మామిడికాయలు దిగుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంతా ఇక దైవాధీనం, మన అదృష్టం. ప్రకృతి వైపరీత్యాలు లేకుండా మనకి దేవుడు ఆశీర్వదిస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అదండి ఆకుల చాటున పువ్వులు పిందెలు ఎన్ని ఉన్నాయో. ఇక్కడైతే ఎంత చిన్ని పిందెలు ఉన్నాయి చూడండి. ఈ దశలో చూసారా, దగ్గరికి చూపిస్తాను. ఈ దశలో పిందెలు చూసారా చూడండి. ఈ దశలో ఇంత చిన్ని పిందెలు ఎప్పుడైనా చూసారా? ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను. ఎన్ని పిందెలు ఉన్నాయి చూడండి. మంచుకి గాలికి రాలిపోకుండా ఈ పిందెలన్నీ పెరిగితే బోల్డ్ కాయలండి. మనకి మామిడికాయ మనకి ఎంతో అవసరం కదా. పచ్చళ్ళు, జ్యూసులు, జాములు, ఆమ్చూర్ పౌడర్ని తయారు చేసుకుంటాం. అవి కూరలు, పులిహారలు, ఫుడ్ ఐటమ్స్లోను, వంటల్లోనూ ఎన్ని వాడుకుంటాము. మామిడి పండుతో మనకి ఎంత ఉపయోగం ఉంటుందో మనకు తెలిసిందే కదా. చెట్టు నిండా పువ్వు వచ్చింది. ఈ పువ్వు అంతా చక్కగా కాయగా దిగుబడి రావాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. మీరు కూడా చక్కగా అలాగే జరగాలని ఆశీర్వదించండి. చుట్టూ పిందెలు వచ్చాయి. మనకి కరువే ఉండదు. ఇదంతా దిగుబడి వస్తే ఇలా చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.